సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చీరాలలో రమేష్ బయోగ్యాస్ సెంటర్ నందు నూతన సంవత్సరం క్యాలెండర్ మరియు సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ నూతన సంవత్సరం క్యాలెండర్ చీరాల టౌన్ ఎస్ఐ రాజలక్ష్మి, ఎస్ఐ వాణిశ్రీ చేతుల మీదుగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. క్రిస్మస్ కేక్ ను ఐఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ భవానీ ప్రసాద్ చేతుల మీదుగా కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ వాళ్ళ సిబ్బంది పాల్గొన్నారు. Happy Christmas, Merry Christmas, wish you Happy Christmas, Merry Christmas, wish you Happy Christmas, Merry Christmas. बोलो यीशु महाराज के మధురంగా రుచిగా ఉంటుందో అలాంటి నా ప్రజలందరికీ ఈ యొక్క అనేకలు ఆకర్షించి మంచిగా సర్వీస్ చేయడానికి వచ్చేటాను విస్తరిత చేయాలి ఆసక్తి చేయించి ఇదిగో చేయవలసిన మా పిల్లలందరూ ప్రజలందరూ ఉన్నారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రమేష్ డయాగ్నోస్టిక్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నాం. అట్లాగే వారి క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరుగుతున్నాం. ఇది జరగడం ఎంతో శుభదాయకం. ప్రతి సంవత్సరం కూడా రమేష్ డయాగ్నోస్టిక్స్ వారు పేదవారికి ఎంతో విలువైన టెస్టులను కూడా చాలా తగ్గించి ధరలకు చేస్తూ వారు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. వారిని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి రమేష్ డయాగ్నోస్టిక్స్ వారు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అందరికీ కూడా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ రమేష్ డయాగ్నోస్టిక్ ల్యాబ్లో మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అన్నింటినీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ ల్యాబ్లో వీళ్ళు చేసిన గొప్ప పరిచర్య గురించి విని చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి వ్యక్తులు ఈరోజు నిజంగా క్రీస్తు జన్మదినం రోజు ఇంత గొప్ప వ్యక్తి దగ్గర మేము వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా పాల్గొంటున్నాం. వీటిని మార్గదర్శకంగా తీసుకొని మేము కూడా ప్రజలకు మా చేతనైనంత సహాయం మేము చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్కి నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనమందరం క్రీస్తు పుట్టుక గురించి ఆయన మన పాపలు రక్షించడం కోసం మరి భూమి మీద జన్మించాలని ఆయన జన్మదినాన్ని మేము ఆనందంగా జరుపుకునే రోజులు. ముందుగా రమేష్ డయాగ్నోస్టిక్స్లో ఈ సెమీ క్రిస్మస్ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ల్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరి అలాగే పట్టణ ఎస్ఐ రాజలక్ష్మి గారు మాకు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరొక ఎస్ఐ గారు వాణిశ్రీ గారు, వారికి కూడా మేము అభినందనలు ఇస్తూ మా డాక్టర్ భవానీ ప్రసాద్ గారు మొదటి నుంచి మాకు స్టేట్ ఐఎంఏ ప్రెసిడెంట్ గారు మాకు మిరప పంటను ఆశించే చీడపీడను అరికడితే రైతు అధిక దిగుబడులు సాధించవచ్చని బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ సి సంధ్యారాణి పేర్కొన్నారు. కర్లపాలెం పంచాయతీలో మిరపలో చీడపీడపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ కళాశాల విద్యార్థులకు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పొలాల గట్లపై ఉండే పిచ్చి మొక్కలపై ఉండే లద్దె పురుగుల మిరప మొక్కలను ఆశించి ఆకులను తినేస్తున్నాయని అన్నారు. దీని నివారణ కోసం కోస్టా టివాన్ ను పిచికారీ చేయాలని రైతులకు సంధ్యారాణి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇటు చూడండి మా హలో ఫేస్ దిస్ సైడ్ వైల్డ్ అమరాంతస్ వైల్డ్ అమరాంతస్ మీన్స్ ఇన్ తెలుగు తోటకూర. ఓకే, సో వీ కెన్ కలెక్ట్ దిస్ సీడ్ అండ్ వీ కెన్ కల్టివేట్ ఇట్, బట్ it is damaged by two important pests as per your syllabus. That is, one is Hymenia decurvalis, another one is Truncatulus, stem weevil. Okay, so that stem weevil is damaging stem portion. How can we recognize that? It is causing galls on stem.
So by conducting destructive samples, you can identify that stem weevil grubs. This is a green caterpillar, slender caterpillar, which is feeding on leaves, defoliation. By this green caterpillar, got it? So we got these two pests, knowledge on these two pests at field level. So you never forget these two pests, okay? Got it? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మేము నేను హార్టికల్చర్ క్రాప్ పెస్ట్ల మీద అంటే ఉద్యానవన పంటల మీద ఆశించు తెగుళ్ళ గురించి పురుగుల గురించి నేను మా స్టూడెంట్స్కి టీచ్ చేస్తుంటాను. నా పేరు సంధ్యారాణి. నేను అగ్రికల్చర్ కాలేజ్ బాపట్లలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను కీటక శాస్త్రంలో. మా ప్రాక్టికల్ ఫీల్డ్ ట్రిప్లో భాగంగా మేము ఈరోజు సాంబరెడ్డి గారి మిరప చేనుని విజిట్ చేశాము. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, కానీ కొంత ముడత ఉంది, పై ముడత అది ఎంత మందులు కొట్టినా కానీ అది వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ పై ముడతని కొంచెం నివారించుకోవడానికి నేనైతే ట్రేసర్ సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఆ గట్ల మీద ఉన్న కలుపు మొక్కల నుంచి వచ్చే లద్దె పురుగులు ఈ పొలంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రేసర్ అనేది లద్దె పురుగుల్ని నివారిస్తుంది, పై ముడతని నివారిస్తుంది. ఆల్రెడీ వీళ్ళు గిరిజన కుటుంబాల వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ కరేదుల సురేష్ అన్నారు. కర్లపాలెం పంచాయతీ తారక రామనగర్ సమీపంలోని రాజశేఖర రెడ్డి నగర కాలనీ వాసులు బాపట్ల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జి రాజశేఖర రెడ్డి కాలనీని సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, విద్యుత్, రోడ్డు, విద్య, స్థలాలు లేని వారికి స్థలాలు, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ సాహితి, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంక్షేమ సంఘం నాయకులు చిన్నపోతుల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అమ్మని తీసుకొని రా. సుమారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ? చెప్పు. ఇది నంబర్ పొలం. ఓకేనా? ఏ కేటగిరీ ఉన్నాయి? అందులో స్పెసిఫిక్ గా ఈ 100 కుటుంబాల్లో ఎవరెవరు ఉన్నారు? ఎరుకులు, యానాదులు కలిపి 100 కుటుంబాలు లేదు. మళ్ళీ పెట్టినా గానీ మీ పేరు ఆల్రెడీ వచ్చే ఉందమ్మా, మీ పేరు పలుకుతుంది అంటున్నారు. స్థలాలు అస్సలు రాలేదు. రాని వాళ్ళు పెట్టుకునే పని అక్కడ వేసుకొని ఉన్నాం ఖాళీగా, మరి అద్దె కట్టుకోలేక. ఇవి ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఇక్కడ వాళ్ళకి డిపార్ట్మెంట్ తరఫున మరియు ఇతర డిపార్ట్మెంట్లతో కూడా కలిపి కోఆర్డినేట్ చేసుకుంటూ మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అందరినీ కలుపుకుంటూ పోతూ ఎక్కడైతే ఏ సమస్య ఉందో దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు కలెక్టర్ గారు. ఇక్కడ ఈ కాలనీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రత్యేకంగా మీకు ఏమేమి ఉన్నాయో తెలుసుకొని దానిని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి నేను కానీ ఇతర డిపార్ట్మెంట్లు కానీ ఏమేం చేయవలసి ఉన్నదో వాటన్నిటిని కూడా నేను నోట్ చేసుకున్నాను. దాని ప్రకారం వరుసగా ఒకేసారి మొత్తం అవుతుంది ఏమవుతుంది అని కాదు, కానీ మనమైతే సమస్యలను ముందుకు తీసుకెళ్ళి ఏ డిపార్ట్మెంట్లతో మనం కలిసి ముందుకెళ్లాలో చేసి వీలైనంత ఇదిగా దీనిని అందరికీ తెలియపరిచి. నమస్కారం. ఆదివాసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కరేదుల సురేష్ అని నా పేరు. ఈరోజు ప్రధానంగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో రాజశేఖర రెడ్డి నగర్లో సుమారు 5 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రభుత్వం వారికి స్థలాలు కేటాయించడం జరిగింది. అయితే కొంతకాలంగా ఇక్కడ ఉండడానికి నివాసయోగ్యంగా లేకపోవడం వల్ల కొద్దిమంది క్రీస్తు వలె ప్రేమ కలిగి జీవించాలని, అప్పుడు సంతోషము సమాధానముతో ఉంటామని కర్లపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ అన్నారు. మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్, రాజేష్, ఎం శ్రీనివాసరావు, సంతోష్, ఉదయ్, ఈ పోలీస్రావు, జి శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, దీనా మనోజ్, బి రాజేష్, భవానీ, విమలమ్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రాముఖ్యమైన రెండు ప్రేమ, క్షమ. ప్రేమించడం అంటే ప్రేమ యొక్క లక్షణాలు చిన్న చెప్తానండి. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది,
అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాళునది, స్వప్రయోజనము చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. కాబట్టి అప్రేమ క్షమ కలిగి ఉపాధ్యాయులు అందరం కూడా మన మండలాన్ని, మన పాఠశాలను, మన విద్యార్థులందరినీ కూడా అభివృద్ధి పదం నడిపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. క్రీస్తు ప్రభు పరలోకం నుండి భూలోకానికి మానవ రూపంలో వచ్చాడు. అయితే ఆరంభం కంటే ముగింపు అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. ఆయన వచ్చినప్పుడు గొల్లలు మాత్రం ముగ్గురు, జ్ఞానులు మాత్రం ముగ్గురే చూశారు. ఆయన ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి క్రిస్మస్ పండుగ సందర్భంగా చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ స్థానిక బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో 3000 మంది క్రైస్తవ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత క్రిస్మస్ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆధ్యాత్మిక దారి చూపించిన విధంగా ప్రపంచ మానవాళికి శాంతి, సంతోషం మరియు ఐక్యత కలిగేలా మనం ప్రయత్నించాలని, ఆయన ప్రేమ మన జీవితాలను మార్చి ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని మార్గనిర్దేశం చేస్తుందని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. పెద్దలు అన్నయ్య ఆమంచి కృష్ణమోహన్ గారికి అలాగే ఇవాళ ప్రపంచంలో ఎలా అయితే ఈ క్రైస్తవ ఉత్సవాన్ని, పండుగని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించినటువంటి ఈ పర్వదినాన్ని సెలబ్రేట్ చేస్తారో, ప్రపంచం మొత్తం అన్ని ప్రాంతాలకు ధీటుగా మన చీరాల్లో కూడా నెల రోజుల పాటు ఈ క్రైస్తవ ఉత్సవాన్ని, ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పుట్టుక సందర్భంగా జరిగేటువంటి వేడుకను అందరికీ మిన్నగా, గొప్పగా, ధీటుగా చేసేటటువంటి దాంట్లో నేను కూడా మీ మధ్యలో భాగస్వామ్యం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే మరలా ఈ రోజు వరకు యేసు ప్రభు మనందరినీ కూడా రక్షించి ఒక మంచి మార్గంలో మనల్ని మన దైనందినటువంటి వృత్తులు, జీవన విధానంలో ఆయన మనకి తోడుగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే నేను ఒక్క త్యాగం చేసి తను ఎంచుకున్నటువంటి శాంతి మార్గాన్ని, తను ఎంచుకున్నటువంటి అహింసా మార్గాన్ని, తను ఎంచుకున్నటువంటి తోటి వారికి సహాయం చేసేటటువంటి గుణాన్ని, తను ఎంచుకున్నటువంటి సమానత్వాన్ని తను బాపట్ల పట్టణంలోని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికులు గోగుల ఆదిశేషు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోగుల ఆదిశేషు మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దివ్యాంగుల్లో భాగమైన అందుల మహిళా ప్రపంచ క్రికెట్ కప్ సాధించిన అందులైన మహిళలను కలిసి వారికి మొత్తం 84 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అందులైన 2 మహిళా క్రికెటర్లకు వారి కుటుంబానికి ఫర్నిచర్, నిత్యావసర సరుకులు పంపించి వారు అడిగిన వారి ఊరిలో రోడ్లు కూడా వేయించారని, అధికారంలో లేనప్పుడు అధికారం వచ్చిన తర్వాత కౌలు రైతులకు, ప్రజలకు, పంచాయతీలకు, దివ్యాంగులకు తన సొంత డబ్బులతో సహాయం చేస్తూ ఉండడం గోగున ఆదిశేషు తెలిపారు. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ నెల 12వ తారీఖు నాడు ప్రపంచ అందుల క్రికెట్లో మన దేశం నుంచి ప్రపంచ కప్పు అందులో నా ఒక దివ్యాంగుల్లో భాగమైన అందులైన అక్క చెల్లెళ్ళు ఈ మరి అందుల ప్రపంచ క్రికెట్ సాధించినందుకు మన ఒక జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి ఉన్నారు. వారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి వారి యొక్క బాధల్ని
తెలియజేసి ఉన్నాడు. మరి అందరికి కూడా 80 లక్షల రూపాయలు, మనిషికి 5 లక్షల రూపాయల కాడికి. బాపట్ల ఎస్సీబీ ఉమామహేశ్వరరావు ఐసీఎస్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మెయిన్ సూచనల మేరకు వేటపాలెం ఎస్ఐ పి జనార్దన్ ఆధ్వర్యంలో శక్తి టీం ఎస్ఐ హరిబాబు, కానిస్టేబుల్ కె సుబ్బారావు వేటపాలెం మండలంలోని ఊటుకూరు సుబ్బాయపాలెం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు, బాలికలు, యువత భద్రత రూపొందించేందుకు శక్తి యాప్ వినియోగంపై, మాదక ద్రవ్యాల ప్రమాదాలపై, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం, అలాగే ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ తినేటి కృష్ణప్రసాద్, కలెక్టర్ వి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ 1,48,00,000 ప్రభుత్వ నిధులతో భవనం పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ గ్లోరియా, డిఈఓ శ్రీనివాస్, బావుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంఆర్ఓ సలీమా, టీడీపీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త శివన్నారాయణ, మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్స్, స్కౌట్, బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్ స్పెషల్గా ఉండాలి. జిల్లా అంతా స్పెషల్గా ఎవరైతే బాగా చదువుతున్నారో ఆ పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఆ పిఎంసీ స్కూల్స్లో ప్రవేశపెట్టి వాళ్ళని చాలా పెద్ద బెస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చి, బెస్ట్ లైబ్రరీస్, ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్ కానివ్వండి, ఫిజిక్స్ ల్యాబ్ కానీ అటువంటివన్నీ ఇచ్చి బెస్ట్ స్టూడెంట్స్ తయారు చేసి దేశంలోనే అతి గొప్ప బ్రిలియంట్ స్టూడెంట్స్ తయారు చేసే కాన్సెప్ట్, పిఎంసీ కాన్సెప్ట్ ఈ బాపట్ల మున్సిపల్ స్కూల్లో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ ప్రతిసారి మనం ఏమవుతుందంటే ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి ప్రతిసారి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, డివైడ్ అండ్ టాప్, డిజిటల్ డివైడ్ అండ్ టాప్, కంప్యూటర్ డివైడ్ అంటాం. ఆ డివైడ్ లేకుండా ఇప్పుడు ఈరోజు మన ఈ స్కూల్లో చూస్తూ ఉంటే ఎక్కువ శాతం స్టూడెంట్స్ వచ్చేసి రాష్ట్రంలో రైతుల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు నాయకులు, మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చీఫ్ విప్ కార్యాలయం వద్ద రైతు విజ్ఞాన యాత్రను ప్రారంభించారు. అనంతరం చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ రైతు ఆర్థికంగా ప్రగతి సాధించినప్పుడే దేశ ప్రగతి సాధ్యమని తెలిపారు. అందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యానవనం పంటలను ప్రోత్సహిస్తూ అనేక రైతులకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఈళ్లు తీస్తే వాళ్ళకి ₹1,00,000 బహుమతి, పండించిన వాళ్ళకి మళ్ళీ ₹1,00,000 బహుమతి. ఎవరు బాగా పండి ఈ నియోజకవర్గంలో 5 మండలాల్లో ఎవరు మంచి ఈళ్లు తీసి ఈళ్ళు వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్లకు చెప్పాలా నాది బాగా వచ్చిందండి చూడండి అని వాళ్ళు రికార్డు చేస్తారు. రైతు సోదరులందరికీ ఈ రోజు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి రైతు నాయకులు మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి జయంతి కావడం ఒక విశేషం. అందరికీ చరణ్ సింగ్ గారి జయంతి శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక మహాయజ్ఞం, ఆంధ్రప్రదేశ్ ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలి. రెగ్యులర్ గా పండించే సాధారణ పంటల వలన ఆదాయం తక్కువ ఉంది రైతులకి. హార్టికల్చర్ పంటల ద్వారా, కూరగాయ పంటల ద్వారా, ఈ పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు లక్షలాది రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. దానికోసం ఈరోజు రైతుల తలసరి ఆదాయం పెరిగితే రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది. దీని వలన జాతీయ తలసరి ఆదాయం పెరుగుతుంది. మన దేశ ఆర్థిక ప్రగతికి మూలం రైతు ఆర్థిక ప్రగతి. అందుకోసం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఒక ఆర్థిక ప్రగతి వైపు తీసుకెళ్లడం కోసం ఈరోజు హార్టికల్చర్ పంటల మీద సబ్సిడీ ఇస్తున్నారు. హార్టికల్చర్ పంటలు పండిన రైతులు మరి కూడా కక్షలు కార్పణ్యాలు లేవు. మొత్తం కూడా ఈరోజు సమర్థవంతమైనటువంటి పాలన అందిస్తా ఉంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి గుట్కాలు లేవు. యువతని జాబ్ మేళాల ద్వారా ప్రోత్సహించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకే నిన్న జాబ్ మేళా కూడా నిర్వహించడం జరిగింది. ఇక పల్నాడులో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా హత్య రాజకీయాలు ఉండవు, వర్గ పోరాటాలు ఉండవు. గ్రామాలన్నీ కూడా ఆర్థిక ప్రగతిలో రైతన్నలందరూ కూడా ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్తాం. ఉద్యానవన పంటలు, కూరగాయ తోటల్లో ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్తే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దీన్ని ప్రోత్సహించడం కోసం ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇవ్వడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ మేము ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
ఈరోజు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గృహానికి త్రాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. బొల్లాపల్లి మండలం రేమిడ్చల్ల గ్రామంలో జేజేఎం పథకం ద్వారా నిర్మాణం చేపట్టిన పైప్ లైన్ల నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా పైప్ లైన్ నిర్మాణానికి 65 లక్షలు కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రతి గృహానికి మంచినీటి కుళాయిని ఏర్పాటు చేసి సురక్షిత త్రాగునీరు అందించి ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అడ్డుపడుతుందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలోని పైప్ లైన్ల నిర్మాణానికి 5.85 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రేమిడిచర్ల గ్రామంలో బొల్లాపల్లి PACS ఆధ్వర్యంలో నిర్వహించిన HP పెట్రోల్ బంక్ ను వారు ప్రారంభించారు. అనంతరం బొల్లాపల్లి మండలం నాయుడుపాలెం గ్రామంలో 36 లక్షలతో నిర్మించబోయే విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో GDCCB చైర్మన్ మక్కిన మల్లికార్జునరావుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు రాజశేఖర కృష్ణారావు గారికి అదేవిధంగా మా ప్రీతమైన ఈరోజు వచ్చారు కాబట్టి మీరందరూ ఏమని గుర్తుకారం ఉండేవాడు నేను చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగి ఉండదు నేను పొగలికి పెట్టుకోండి ఈ రోజు పతనం మొదలైంది. క్లాస్ వర్క్ అని చెప్తా ఉంటాడు. వైసీపీ నాయకుల్ని వైసీపీ సభాధ్యక్షులు మిత్రులు తిప్పిశెట్టి వెంకటేశ్వర గారికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఎర్రసుదాస్ గారిని మాట్లాడతా వినుకొండ మిగిలిన పిల్లలు ఇక్కడే ఏం చదువుతుంది? ఇంకా అబ్బాయి ఏం చదువుతుంది? మరి మా పరిస్థితి ఏంటి సార్? ముసలోళ్ళు, నాకు థైరాయిడ్ మనిషి, కేసును బలంగా తీసుకోవాలి సార్. మా భావన కూడా ఓకేమ్మా, పెన్షన్ ఇప్పిద్దాము, ధైర్యంగా ఉండు. కుటుంబానికి అండగా, పార్టీ మీకు అండగా ఉంటది. ఆ పిల్లల్ని మాత్రం నువ్వు చదివించమ్మా, పిల్లల్ని మాత్రం చదివించు అమ్మ. బాగా చదువుకో, చదివే బాగా చదువుకుంటే మీ నాన్న ఆత్మ సంతోషపడుతుంది. ప్రతి ఒక్కసారి ప్రజలందరూ అన్ని వర్గాల యువకులైతే గాని, వృద్ధులైతే గాని, వ్యాపారస్తులైతే గాని, రైతులైతే గాని అన్ని వర్గాల ప్రజలు ఒకలాగా ఆలోచిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఒకలాగా ఆలోచిస్తున్నారు, ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న 2024 ఎలక్షన్ లో రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్ గా చూపించడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఎప్పుడు లేనంత మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఎందుకు గెలిపించారు అంటే అందరూ కోరుకుంటుంది ఏమిటి అంటే అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో ఉన్నవారు వారి పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించాలని, రాష్ట్రం అభివృద్ధి జరగాలని, రైతులు బాగుండాలని, ఇది అందరూ కోరుకుంటాం. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేస్తూ రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా పెట్టుబడులు వచ్చేదానికి అన్ని విధాలుగా కృషి చేస్తా ఉన్నాం, వస్తున్నాయి. దాంట్లో భాగంగానే మెడికల్ విద్యకి సంబంధించి చాలా తక్కువ సీట్లు ఉంటాయి దేశం మొత్తం మీద కూడా. కాదు, సీట్లు పెంచాలి, మనం పిల్లలు కూడా మంచి మెడికల్ విద్యా సంస్థల్లో చదువుకోవాలి, డాక్టర్లు అవ్వాలని అందరికీ కోరుకుంటుంది. యోగాంధ్ర గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యోగాకి ఈరోజు భారతదేశం ప్రపంచానికి యోగాని అందించింది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా జరిపే పరిస్థితి మనం ప్రధానమంత్రి మోడీ గారు యోగాని
ప్రపంచానికి ప్రమోట్ చేశారు. ఈ విశేషమైన యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో జరగటం ఒక చరిత్ర. దానిలో 3 లక్షల మంది యోగాలో పాల్గొని గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించడం ప్రజలందరూ అభినందించిన విషయం. యోగా అంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేది. ఆరోగ్యం, ఆనందం అన్నిటికీ ఉపయోగపడేది యోగా. అలాంటి యోగాని ప్రపంచ దేశాల్లో, ఇతర దేశాల్లో కూడా భారతదేశం నుండి వచ్చినటువంటి యోగా అవసరమైన ఇతర దేశాలు కూడా గుర్తించి ఈరోజు దాన్ని ప్రామాణికంగా తీసుకొని మొదలుపెట్టారు. కానీ ఇది యోగా ఆంధ్రప్రదేశ్లో యోగా గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. యోగాకి 100 కోట్లు 300 కోట్లు ఖర్చు అని చెప్పేసి అసత్య ప్రచారం చేస్తున్నాడు జగన్. అసత్యాలకు నగరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సోమవారం లోక కళ్యాణార్థం ఏకాదశ ద్రవ్యములతో అభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి చండీ కార్యక్రమాలు, లక్ష బిల్వార్చన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో ఆలయ మండల కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమతి విలాండకోటి బ్రహ్మాండ నాయకులు, ఆది మధ్యాంతరహితులు, జగతికే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సోమవారం అతి పవిత్రమైనటువంటి రోజు సందర్భంగా ఈరోజు లోక కళ్యాణార్థం స్వామివారికి విశేషమైనటువంటి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి ద్రవ్యములతో అభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి రుద్రచండీ హోమ కార్యక్రమాలు, అలాగే విప్రోత్తముల చేత లక్ష బిల్వార్చన కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగినాయి. కావున స్వామివారిని దర్శించుకొని ధరించవలసిందిగా ప్రార్థన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.